ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. పంచాయతీ పార్కులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ పార్కులో ఈ కాలనీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక చెరువు కుంటగా ఉండేది. మేము అప్పుడు దాన్ని గ్రామస్తులందరం కలిపి ఇక్కడ కూర్చుకుని దీన్ని కొంతమంది ఆట స్థలంగా కానీ కళ్యాణ మండపంగా కానీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాము. కానీ అప్పుడున్న పంచాయతీ వారు దాన్ని ఒక తీర్మానం చేసి ఇది పంచాయతీ స్థలం అని చెప్పేసి ఆక్రమించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాము. అందులో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి స్థాపించి అంబేద్కర్కి ప్రతి జయంతికి వర్ధంతికి కూడా పూలమాల ఆవిష్కరించి నినాదాలు ఆయనకి అన్నీ కూడా తెలియజేస్తున్నాము. కానీ నిన్న రాత్రి ఎవరు చేశారో తెలియదు దుండగులు కావాలని కక్షపూరితంగా ఆ విగ్రహాన్ని పైకి లేపి కనీసం అది పొలుగులతో లేపితేనే కానీ అది ఎగదండి అలా పలుగులతో లేపి ఆ తల తీసేసి తల చితకొట్టి కక్షపూరితంగా కావాలని చెప్పి చేశారు. అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజు ఈరోజు చాలా మాకు బాధాకరమైన రోజు. ఇది ఒక